APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. బోయపాటి గారు, యుగేంద్రమణి గారు. ఓకే. ఫస్ట్ బోయపాటి గారు నేను అఖండ చేసినప్పుడు నా క్యారెక్టర్ యాక్చువల్గా నాకు అంత క్యారెక్టర్ అనేది కూడా తెలియదు ఏమి. ఫస్ట్ నువ్వు 3 days ఫ్రీగా ఉన్నావా అన్నారు. ఫ్రీగా ఉన్నానన్నా అన్న. సరే ఫిలిం సిటీ వెళ్ళాను, బోయపాటి గారు చూశారు, ఏం చేస్తున్నావు అమ్మ, నువ్వు చిన్న కాన్వర్జేషన్ జరిగింది. సరే ఓకే అమ్మ మన వాళ్ళు అప్డేట్ చేస్తారులే అన్నారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి బోయపాటి గారి దగ్గర నుంచి వచ్చాను. నా నెక్స్ట్ డే కాల్ వచ్చింది. మార్నింగ్ షూటింగ్కి వెళ్ళా, డే అంతా లేదు, నైట్ షూట్ స్టార్ట్ అయింది. ఓకే. నైట్ షూట్ స్టార్ట్ అయినప్పుడు పిలిచారు నన్ను, కార్తీక్ రామ్మని కూర్చోబెట్టారు. అప్పుడు నా క్యారెక్టర్ ఆర్క్ చెప్పారు. నీ క్యారెక్టర్ ఇది 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 ఇక్కడ దాకా వెళ్తుంది, ఇది దీంట్లో ఫస్ట్ పార్ట్ మనం షూట్ తీయాలి. క్వారీలో మా ఫాదర్కి నాకు శ్రవణానికి మధ్య జరిగే కాన్వర్జేషన్ తీయాలి. దాని తర్వాత నువ్వు ఇప్పుడు ఇంటికి వచ్చావు, ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు శ్రీకాంత్ గారు ఇంట్రడక్షన్ సీన్ చేస్తున్నావు అంటే ఆల్రెడీ నీకు వీళ్ళ గురించి అంతా తెలుసు, లోపల ఇది జరిగింది, ఇంత డీటెయిల్గా చెప్పారు, ఎంత వెరీ డీటెయిలింగ్గా, పిన్ టు పిన్, వెరీ డీటెయిలింగ్, పిన్ టు పిన్ ఉంటుంది ఇలా. సో ఇప్పుడు నువ్వు ఈ ఎమోషన్లో ఉండాలి, ప్రిపేర్ అవ్వ అన్నారు. ప్రిపేర్ అవ్వ అన్నారు. అంతకు మించి ఏం కావాలి అసలు అంటే బోయపాటి గారు గొప్ప విషయం ఏంటంటే మనకే కాదు, ఒక 100 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నా వాళ్ళకి అలా చెప్తాడు. ఓకే. స్పూన్ ఫీడింగే. అంటే నాకు బాగా గుర్తు, ఎక్కడ స్వామి దేవుడు ఎక్కడున్నాడు అసలు, ఇక్కడ ఇంత జరుగుతుంటే రావట్లేదు అన్నప్పుడు, మనసుతో పిలువు వస్తాడు దేవుడు అన్నప్పుడు మామూలుగా ఇట్లా పిలిచేయచ్చు దేవుడా అని చెప్పేసి, ఇట్లా పట్టుకొని ఆ స్పేస్ ఇచ్చి ఆ ఊపిరి తీసుకొని, అంటే బాధపడే వ్యక్తి దేవుడిని మనస్ఫూర్తిగా పిలవాలంటే ఆ స్పేస్ తీసుకొని దేవుడు ఆ గట్టిగా ఊపిరి పీల్చుకొని పిలుస్తాడు అనమాట. ఆ ఇన్వాల్వ్మెంట్ నాకు అంటే సినిమా చూసి చాలా సంవత్సరాలు అయింది, అది 2-3 ఏళ్ళు అయిపోతుంది. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, ఆ సీన్ భలే నచ్చింది మీది. డైరెక్ట్ టచ్ ఉంటుంది దాంట్లో. అంటే డైరెక్ట్ గారు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అంటే, ఇప్పుడు నువ్వు అందరినీ కోల్పోయావు, నీకు ఎక్కడో సోర్స్ని నీ దగ్గరకు వచ్చావు, ఈయన ఒక మాట చెప్పాడు ఆ పని చేయమని. అన్నీ కోల్పోయి బాధలో ఉన్నాడు, ఒక దాన్ని రిక్వెస్ట్ చేస్తే లోపల ఉన్న బాధనంతరిని పెట్టుకొని ఒక సోర్స్ కోసం అడుగుతున్నప్పుడు ఎలా అడుగుతాడు వాడు? వాళ్ళలో ఉన్న పెయిన్ అంతా తీసుకొచ్చి ఎలా అడుగుతాడు? ఎంత రిక్వెస్టింగ్గా, బాధ అన్నీ ఉంటాయి దాంట్లో. అవును, రిక్వెస్టింగ్ ఉంటుంది, బాధ ఉంటుంది, కోపం ఉంటుంది, అన్నీ ఏం చేయబడలే, అంత కోపం ఉంటుంది, అన్నీ అది కావాలి నాకు. అండ్ ఎలాగో అఖండ టాపిక్ వచ్చింది కాబట్టి బాలకృష్ణ గారి సినిమాల్లో మీరు ఈ మధ్య వరుసగా యాక్ట్ చేస్తున్నారు. డాక్ మహారాజ్ కూడా చేశాను, కానీ సార్ కాంబినేషన్ లేదు, కాంబినేషన్ లేకపోయినా అది కూడా చాలా ఇంపార్టెంట్, క్యారెక్టరేషన్ ఎస్టాబ్లిష్ చాలా మంచి రోల్. సో బాలకృష్ణ గారితో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. అంటే పెద్ద యాక్టర్లు ఇప్పుడు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారితో కానీ నేను నేర్చుకుంది ఏంటంటే, ఫస్ట్ దే విల్ గివ్ ద కంఫర్ట్ టు యాక్టర్స్. ఎదుటిన్న యాక్టర్లకి ఇప్పుడు నేనంటే నోన్ చిన్నవాళ్ళు, వాళ్ళు కొంచెం పెద్ద యాక్టర్లు అనుకో, వాళ్ళకి చాలా పరిచయాలు ఉంటాయి కాబట్టి ఇది వేరు. మళ్ళీ కొత్త వాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, సో వాళ్ళ కంఫర్ట్ జోన్ ఇస్తారు. ఓకే. ఆ కంఫర్ట్ జోన్ ఇస్తారు, సో మనకు కూడా ఫ్రెండ్లీనెస్ మీన్స్ అంటే ఆ కంఫర్ట్ జోన్ వస్తుంది. మనం ఇంకా యాక్టర్ మూడ్లోకి వెళ్తాం, మనం ఒక స్టార్ ముందు చేస్తున్నాం అన్న ఫీలింగ్ వదిలేసి మన క్యారెక్టర్ చేసే మూడ్లోకి వెళ్ళిపోతాం. ఒక అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్తారా బాలకృష్ణ గారితో? అది అఖండాలో అంత ఫైట్ అంతా అయిపోయిన తర్వాత బాలయ్యబాబు గారు తిరిగి ఒక డైలాగ్ చెప్పి వెళ్తున్నప్పుడు నేను ఇలా కాలం మీద ఆ స్టేజ్ మీద పడిపోతాను, ఇలా క్రాస్ చేసి వెళ్ళాలి కదా, నేను ఆ స్టేజ్ మీద పడే షాట్ తీస్తుంటే ఆగమ్మ ఒక నిమిషం, ఇక్కడ ఈ చిన్న చిన్న అంటే స్టేజ్ కదా, చిన్న చిన్న సీన్లో పైకి ఉన్నాయి, అవన్నీ తీసేయండి, గుచ్చుకుంటాయి, అన్నీ తీసేయండి అన్నారు. అంటే అంత పెద్ద యాక్టరు ఆ మూడ్లో ఉండి ఈ థింకింగ్ అబౌట్ అలాంటి యాక్టర్ గురించి హర్ట్ అవుతాడు, దెబ్బతో గుచ్చుకుంటుంది అంటే చూసారా ఎంత ఫోకస్ ఉంటుందో చుట్టూ ఉన్నట్టు, ఎంత బ్యూటీ అది. అంటే బయట చూస్తే మాత్రం బాలకృష్ణ గారు అలా అని ఇలా అని ఏంటో చెప్తుంటారు. ఆయనతో పనిచేసిన, నాకు తెలిసి మీరు 5వ వ్యక్తి 6వ వ్యక్తి ఆయన పనిచేసిన వ్యక్తిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంత గొప్పగా ఆయన గురించి చెప్తారు. ఎందుకు ఇలా లేనిపోని ఆయన మీద క్రియేట్ చేస్తుంటారు? అది ఇప్పుడు బయట 100 మంది 100 చెప్తుంటారండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు గొప్పగానే చెప్పారు. ఇప్పుడు చాలా మంది ఉంటారు, అబ్వియస్లీ అది మాట్లాడే వాళ్ళు అది మాట్లాడుతుంటారు.
అండ్ ఆచార్య విషయానికి వస్తే అంటే నేను ఈ క్వశ్చన్ చాలా ఓపెన్గా అడుగుతున్నాను, మీరు చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే వదిలేద్దాం. పర్లేదు. మీరు నాకు మార్నింగ్ ఒక వీడియో పంపించారు ఆచార్యలో మీ క్యారెక్టర్ గురించి. జస్ట్ అది 1 minute, దాంట్లో కూడా 2 సార్లు పాదఘట్టం, అయ్యే ఓట్స్, ఇంకొకటి ఏంటి పాదఘట్టం ఒకటి, సో అయ్యే ఓట్స్ రిపీట్ అయ్యాయి అనమాట. అంటే ఒక చిన్న క్యారెక్టర్లో 1 minute దాంట్లో కూడా అన్ని పేర్లు ఓపెన్ అవుతున్నాయి, రిపీట్ అవుతున్నాయి. సినిమా అంతా పాదఘట్టం అని అది అని అక్కడక్కడే తిరుగుతూ ఉంది. కొరటాల శివ గారు అప్పటిదాకా చేసిన ఏ సినిమాకు కూడా అలాంటి రిజల్ట్ రాలేదు, అలాంటి ఫీడ్బ్యాక్ రాలేదు. చాలా గొప్ప రైటర్, చాలా గొప్ప డైరెక్టర్. దాని తర్వాత కూడా ఆయన సక్సెస్ కొట్టారు. ఒక ఆచార్య విషయంలోనే ఎక్కడ తప్పు జరిగింది సెట్లో మీకు అర్థమైందా? మీరేం గమనించారు ఆచార్య సెట్లో? సార్, ఇది ఆన్సర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్. పాయింట్ ఏంటంటే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే ఫిలిం వర్కింగ్ ప్రాసెస్ అనేది ఏదైనా జరగచ్చు. సో యాజ్ అన్ యాక్టర్గా దాని గురించి డీప్గా వెళ్ళి అనాలిసిస్ చేసి మాట్లాడే రైట్స్ నాకు లేవు. ద ఫస్ట్ పాయింట్. ఓకే. హిట్ టు ఫట్ అంటారా, జరుగుతుంది. ఇట్స్ వెరీ కామన్. ఒక్కొక్కసారి ఎంతో బాగా వర్కౌట్ అవుద్ది అనుకున్నది వర్క్ అవ్వదు. ఒకసారి మనం క్యాజువల్ వేలో చేసినవి వర్క్ అవుతాయి. సో దట్స్ ఇట్, అంతే. అండ్ ఆచార్య సెట్లో మీరున్నారు, చిరంజీవి గారు కాంబినేషన్తో ఆచార్య రిజల్ట్ తర్వాత ఒక కాంట్రవర్సీ నడిచింది, చిరంజీవి గారు డైరెక్షన్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి. అదేం లేదండి, ఇట్స్ రాంగ్ స్టేట్మెంట్. చాలా మంది అది ఆయన మీద నెగిటివిటీ తీసుకొచ్చారు. లేదు. అసలు ఆచార్య సెట్స్లో ఏం జరిగింది? అసలు రాంగ్ స్టేట్మెంట్ అది. ఎప్పుడు కూడా కొట్టాల శివ గారు ఏది చెప్తే అది చేసి వెళ్ళిపోయాం. చిరంజీవి గారు ఏది చెప్తే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకే జరిగింది. నాది మీరు వచ్చి గమనిస్తే, ఇంటికాడికి వచ్చిన తర్వాత నేను ఒక డైలాగ్ ఒకసారి అడుగుతారు చిరంజీవి గారు, ఇక్కడ పాదగట్టం అనే వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళు రావట్లేదు ఏంటి అని అడిగినప్పుడు నేను డైలాగ్ చెప్తాను, ఇక్కడ జరిగే అగత్యాలు చూడలేక ఇక్కడ పెద్దగా రావటం మానేశారండి, వారానికి ఒకసారి వచ్చి ఆయుర్వేద మందులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు అని చెప్పి వెళ్ళిపోయే క్యారెక్టర్ నాది. నన్ను సార్ అడిగారు, నేను డైలాగ్ చెప్పాను, టేక్ ఓకే అయిపోయింది. నాకేమనిపించిందంటే, ఇప్పుడు చిరంజీవి గారు వచ్చి ఒక అతను ఎవరో ఇంటి పక్కకి వచ్చి ఎవరో సడన్గా ఇతను పాదకట్టం గురించి అడిగాడు, అడగంగానే నేనేంటి ఇమీడియట్గా చెప్పేశాను, నేను వాళ్ళ ఫేవరే కదా, ఇతనేంటి ఇలా అడిగాడు అన్న సెన్స్ లేకుండా డైలాగ్ చెప్పాను ఏంటి అని నాకు అనిపించి నేను అసోసియేట్ని రిక్వెస్ట్ చేస్తున్నా, డార్లింగ్ ఇంకొకసారి చేస్తాను. వద్దు డార్లింగ్, బాగా వచ్చింది, చిరంజీవి గారు సజెషన్ కదా, బాగుంది, శివ గారు బాగోపోతే ఎందుకు ఓకే అంటారు అంటే, బాగుంది డార్లింగ్, కాదు నాకు అనిపించింది అని అంటే, అది మానిటర్లో కొట్టాల శివ గారు అబ్జర్వ్ చేశారు. ఏంటి ఇంకోసారి చేస్తాడంట? చేస్తాడు. చిరంజీవి అన్నయ్య అబ్బాయి ఏంది ఇంకోసారి చేస్తాడంటే, అవునా, వెరీ గుడ్, ఎలా ఉండాలి యాక్టర్కి, చెయ్యాలి అలా. మనం దాన్ని నీకు అనిపించింది చేస్తేనే కదా యాక్టర్గా ఏంటంటే సపోర్ట్ చేయడం వరకు అలా వచ్చి, ఇప్పుడు శివ గారు చెప్పట్టే కదా చిరంజీవి గారు వచ్చి పడ్డారు. నేను అప్పుడు ఆ సెన్స్ తీసుకొని చెప్పాను, షార్ట్ ఓకే, ఓకే నేను చేశాను, నేను ఫీల్ అయ్యాను. కొట్టాల శివ గారు వచ్చి నా షోల్డర్ టచ్ చేసి వెళ్ళారు. అంత పాజిటివ్ అంబియన్స్ జరిగింది వర్క్ అంతా. ఓకే. ఒకటండి, మీరు ఇందాక అన్నట్టు, ఇప్పుడు బాలబాబు గారి గురించి చెప్పినా, ఇలాంటి రూమర్స్ వచ్చినా, బయటకు వచ్చినా, వర్క్ అయితే ఒక రకంగా అంటారు, వర్క్ కాకపోతే ఇంకో రకంగా అంటారు. అవన్నీ వాళ్ళకి వెరీ కామన్. వాళ్ళు ఎన్నో చూసి ఉంటారు ఇలాంటివి, ఎన్ని చూసి ఉంటారు. ఏంటంటే ఇంకా ఇప్పుడు అది చేసేవాళ్ళు చేస్తుంటారు, అది డిఫరెంట్ వే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.